హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే జీబ్రా కేక్ అండి. ఇది మనకి జీబ్రా మోడల్‌లోనే వస్తుంది. ఈ కేక్ అనేది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను దీని ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను గ్రామ్స్‌లోనే చూపిస్తానండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? దీనికోసం అయితే నేనిక్కడ 6 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఎగ్స్ అనేవి చిన్నవి, పెద్దవి వస్తుంటాయి కదా మనకి. సో, ఆ చిన్నవి, పెద్దవి ఏవైనా సరే 6 అనేవి తీసుకోవాలండి. పెద్దవైతే 5 తీసుకోండి. 2 కలిపి ఉన్నాయి అని అనుకుంటే 6 తీసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ జెల్‌ని అయితే 15 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. కేక్ జెల్‌ని మనం వేసుకున్నట్లుగా అయితే మన కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. నెక్స్ట్ చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. మనకి బయట బేకరీస్‌లో ఎక్కువ ఈ కేక్ జెల్‌నే యూజ్ చేస్తారండి. ఈ కేక్ జెల్ వల్లనే మనకి స్పాంజ్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నార్మల్‌గా ఇప్పుడు హోమ్ బేకరీస్‌లో కూడా ఈ కేక్ జెల్ అనేది యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఏ హోమ్ బేకర్ కూడా ఈ కేక్ జెల్ గురించి అయితే చెప్పరండి. ఈ కేక్ జెల్‌ని మనం యూజ్ చేసినట్లుగా అయితే చాలా స్పాంజీగా వస్తుంది. మనం కేక్ జెల్ లేదు అని అనుకుంటే బేకింగ్ సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్పాంజ్ అనేది కొంచెం హార్డ్‌గా వస్తుంది. బట్ జెల్ వలన మాత్రం చాలా సాఫ్ట్‌గా వస్తుంది మనకి. సో, కేక్ జెల్‌ని మనం వేసుకున్న తర్వాతన మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్‌నైతే 250 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ షుగర్ పౌడర్‌నైతే యూజ్ చేసుకోండి. షుగర్ పౌడర్ అయితే తొందరగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్‌గా షుగర్‌ని తీసేసుకున్నానంటే, ఒకటి నాకు ప్రాక్టీస్ ఉంది. రెండోదేంటంటే నేను తీసుకున్నవి కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ అండి. సో, ఈజీగా మెల్ట్ అయిపోతాయి. సో, అందుకే నేను డైరెక్ట్‌గా షుగర్‌నైతే తీసేసుకున్నాను. షుగర్‌ని వేసుకున్న తర్వాతన మనం బాగా బీట్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నట్లుగా అయితేనే మనకి షుగర్ అనేది బాగా కలుస్తుంది. లేదు అనంటే మాత్రం షుగర్ క్రిస్టల్స్ ఉండిపోతాయి. నెక్స్ట్ మనకి షుగర్ మెల్ట్ అవ్వకపోతే మనం బేక్ చేసిన తర్వాత కేక్ పైన తడి తడిగా ఉంటుందండి. సో, తినడానికి గానీ, టచ్ చేయడానికి గానీ అంత బాగోదు. సో, షుగర్ అనేది మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను షుగర్‌ని మిక్స్ చేసిన తర్వాతన 180 గ్రామ్స్ మైదానైతే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను 180 గ్రామ్స్ మైదాని ముందుగానే జల్లించుకొని నేను ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. సో, ఇక్కడ మీరు మాత్రం మైదాని యాడ్ చేసేటప్పుడు మాత్రం మీరు జల్లించుకోండి. జల్లించుకొని తర్వాత కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోండి. అలా మీరు జల్లించుకున్నట్లుగా అయితే మీకు లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నీట్‌గా మిక్స్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మైదాని వేసుకున్న తర్వాతన బేకింగ్ పౌడర్‌నైతే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ అయితే 5 గ్రామ్స్ తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్, మైదా 2 ఒకేసారి మీరు జల్లించుకొని మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే మీకు తొందరగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటాను. ఆయిల్ 50 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఆయిల్‌ని మిక్స్ చేసుకున్న తర్వాతన మనం బేటర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది మనకి బాగా కలుస్తుంది బ్యాటర్‌లో. లేదు అనంటే మాత్రం ఆయిల్ అనేది పైకి చేరిపోతుంది. బేక్ అయ్యేటప్పుడు ఆయిల్ పైన చేరిపోవడం వలన కేక్ అనేది పైన తడి తడిగా ఉంటుంది. లేదు అనంటే ఆయిల్ కిందకి ఉండిపోయింది అనంటే బాగా మిక్స్ చేయకపోవడం వలన మనం కేక్ తినేటప్పుడు ఆయిలీగా ఉంటుందనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు అనంటే ఆయిల్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం వెనిలా ఎసెన్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలానే 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. పైనాపిల్ ఎసెన్స్‌ని మనం యాడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఫ్లేవర్‌తో పాటు టేస్ట్ కూడా చాలా రిచ్‌గా ఉంటుందండి. సో, అందుకని చెప్పి పైనాపిల్ ఎసెన్స్ అయితే నేను చేసే ప్రతి స్పాంజ్‌లో వేస్తానండి. అలా మనం పైనాపిల్ ఎసెన్స్‌ని యాడ్ చేసుకున్నామంటే మనకి బయట దొరికే స్పాంజెస్ లానే సేమ్ టు సేమ్ టేస్ట్ అనేది మనకి అలానే ఉంటుంది. సో, ఇక్కడ నేను మిక్స్ చేసుకున్న బ్యాటర్‌లో హాఫ్ బ్యాటర్‌ని సైడ్‌కి తీసుకుంటున్నాను. అందులో కోకో పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటాను. ఇక్కడ నేను కోకో పౌడర్ అయితే 15 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఈ 15 గ్రామ్స్‌ని నేను హాఫ్ బ్యాటర్‌లో అయితే వేసుకుంటున్నాను. మనకి బయట జీబ్రా ఎలా ఉంటుంది? హాఫ్ వైట్ స్ట్రిప్స్ ఉంటాయి. అలానే హాఫ్ బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ మనం బ్లాక్ కాకుండా కోకో పౌడర్‌ని మిక్స్ చేసుకొని కోకో పౌడర్ కలర్‌లో అంటే బ్రౌనిష్ కలర్‌లో అయితే స్ట్రిప్స్ మనకి వచ్చినట్లు ఉంటాయి. సో, ఇక్కడ మనకి వైట్ అండ్ బ్రౌన్ జీబ్రా అయితే ఫామ్ అవుతుందనేసి మనం చూసుకోవాలి. సో, ఈ కేక్‌ని గానీ మీరు మీ పిల్లలకి ఇంట్లో స్నాక్స్‌గా పెడితే మాత్రం
అస్సలు ఒక్క పీస్ కూడా ఇంట్లో ఉండదండి. మొత్తం అన్ని పీసెస్ ఖాళీ అయిపోతాయి. సో, ఇప్పుడు మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కనుక, ఇంకా మీరు ఇలాంటి కేక్స్ అవి చేసి వాళ్ళకి బ్రేక్ బాక్స్‌లో పెట్టినట్లుగా అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో, ఇక్కడ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలర్ అంటే ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. ఇన్‌కేస్ మీ కోకో పౌడర్ గాని 15 గ్రామ్స్ వేసిన తర్వాత కలర్ రాలేదు అంటే ఇంకొక 10 గ్రామ్స్ ఎక్స్‌ట్రా మీరు యాడ్ చేసుకొని ఈ కలర్‌లోకి మీ బ్యాటర్ వచ్చేంత వరకు మీరు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 8 ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నానండి. స్క్వేర్ టిన్నే తీసుకోవాలి. రౌండ్ టిన్ తీసుకుంటే మీకు కేక్ అనేది పీసెస్‌లా రాదు. ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేస్తాయి. స్క్వేర్ పీసెస్ రావు. సో, ఇక్కడ నేను 8 ఇంచెస్ టిన్ని ఆయిల్‌తో అయితే గ్రీస్ చేసుకొని బటర్ పేపర్‌ని అయితే వేసేసుకున్నానండి. బటర్ పేపర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే కేక్ మాడిపోకుండా ఉండాలి అంటే మాత్రం బటర్ పేపర్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ మనకి డీమోల్డ్ అయ్యేటప్పుడు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. మన టిన్‌కి ఏమీ అంటకుండా. సో, అందుకే బటర్ పేపర్‌ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాటర్‌ని అయితే వేసుకోవాలి. వైట్ బ్యాటర్ సగం వేసుకుంటే బ్రౌన్ కలర్‌లో ఉన్న బ్యాటర్ ఇంకొంచెం వేసుకోవాలి. అలా కొంచెం కొంచెం వేసుకున్నట్లుగా అయితే మనకి లైన్స్‌లా ఫామ్ అవుతది. నెక్స్ట్ బేక్ అయ్యేటప్పుడు కూడా మనకు అలానే బేక్ అవుతుంది. మనం కేక్‌ని కట్ చేసేటప్పుడు లైన్స్‌లా ఫామ్ అయ్యి చాలా నీట్ లుక్ వస్తుంది. జీబ్రా లుక్ అనమాట. సో, అందుకే ఈ కేక్‌కి జీబ్రా కేక్ అనేసి అంటారనమాట. సో, బ్యాటర్ మొత్తాన్ని ఇలానే మీరు లైన్స్ ఫామ్ అయ్యేలా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ కాకుండా ఈక్వల్ క్వాంటిటీస్‌తో వేసుకోండి. మీకిలా రాలేదు అనంటే ఇంట్లో చారు గరిటెలుంటాయి కదండీ! సో, ఆ గరిటెతో ఒక గరిట ఈ కలర్, ఒక గరిట ఆ కలర్ అలా వేసుకోండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో, ఇలా కంప్లీట్‌గా వేసేసుకున్న తర్వాతన ఒక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మాత్రం రిలీజ్ అయిపోతాయి కదా! ఇన్‌కేస్ మీరు అలానే పెట్టేసినట్లుగా అయితే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి పెద్ద పెద్ద హోల్స్‌లా అయితే ఫామ్ అయిపోయి ఉండిపోతాయండి. సో, కేక్‌ని ఓవెన్‌లో పెట్టేటప్పుడు మాత్రం ముందుగా ఒక 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా లైన్స్ అయితే వచ్చాయి కదా! రౌండ్ లైన్స్. సో, ఇక్కడ నేను టూత్ పిక్‌ని తీసుకొని చిన్న డిజైన్‌లా అయితే ఇలా స్పైడర్ డిజైన్ ఉంటుంది కదా! సో, ఆ డిజైన్‌లా అయితే ఇలా లైన్స్ గీసుకుంటున్నాను. అప్పుడు మనకి కొంచెం మంచి లుక్ వస్తుందని చెప్పేసి ఇలా డ్రా చేశాను. నెక్స్ట్ ఇలా ట్యాప్ చేసుకొని ఓవెన్‌లో అయితే ఒక 30 మినిట్స్ నేను బేక్ చేసుకున్న తర్వాతన ఇలా అయితే నాకొచ్చింది. ఇక్కడ టూత్ పిక్ పెట్టి చూస్తున్నా కదా! ఇన్ కేస్ మీకేమైనా టూత్ పిక్‌కి తడిగా అంటుకుంది అంటే ఇంకో 5 మినిట్స్ అయితే మీరు బేక్ చేసుకోండి. సో, కాస్త చల్లగా అయిన తర్వాతనే మీరు స్క్రాప్ చేయండి. మీరు ముందుగా స్క్రాప్ చేసేస్తే విరిగిపోతుంది కేక్ వేడిగా ఉంటుంది కాబట్టి. కొంచెం చల్లగా అయిన తర్వాతన మీరు డీమోల్డ్ చేయాలనుకుంటే ఈజీగా డీమోల్డ్ కూడా అవుతుందనమాట. సో, ఇక్కడ నేనైతే కేక్‌ని డీమోల్డ్ చేసేసాను. డీమోల్డ్ చేసేటప్పుడు చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చూసారా క్లీన్‌గా ఉంది మన టిన్ కూడాను. ఏమీ అంటుకోకుండా వచ్చేసింది. ఇక్కడ మనం వేసుకున్న బటర్ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను. సో, రిమూవ్ చేసుకున్న తర్వాతన చూసారా మనకి కేక్ ఎక్కడ మాడకుండా నీట్‌గా ఉంది. సో, ఇది గాని మీరు మీ పిల్లల బ్రేక్ బాక్స్‌లో పెడితే మాత్రం డైలీ ఈ కేకే కావాలంటారు. చాలా యమ్మీగా ఉంటుందండి. అలానే మనం కేక్ జెల్‌ని యూజ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్‌గా, చాలా స్పాంజీగా కూడా వస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారా నేను కేక్‌నైతే కట్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. అలానే ఆ లైన్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్పాంజీగా ఉంది. ఎంత ప్రెస్ చేసినా సరే మళ్ళీ అదే పొజిషన్‌కొచ్చేస్తుంది. అలా అంటుకుపోయి ఉండిపోవడం లాంటివి ఏం లేవు చూసారా. సో, ఇది కొంచెం వేడిగా ఉంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్‌లో కట్ చేసుకోండి. బాగా సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను చేసిన 1 అవర్‌లో మొత్తం పీసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంట్లో. ఒక్క పీస్ కూడా లేకుండా అయిపోయింది. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా, స్పాంజీగా వచ్చిందో. సో, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.